హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయినాయా లేదా? నా పనులు అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ 12 అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ పాపని తీసుకురావడానికి వెళ్ళాలి. అయితే ఒక విషయం చెప్పండి, ఆడవాళ్ళకి చదువు ఇంపార్టెంటా? లౌక్యం ఇంపార్టెంటా? నా వరకు అయితే మాత్రం చదువు కంటే ఒక మెట్టు లౌక్యమే ఇంపార్టెంట్ అండి. మన చదువు, మన జ్ఞానం, మనకున్నటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా మనల్ని సమాజంలో నిలబెడతాయేమో కానీ మన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి, మన ఫ్యామిలీ ఇష్యూస్లోకి వచ్చేసరికి మనం నిలబడి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం లౌక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇప్పుడు చదువుకునే ఆడపిల్ల కంటే చదువులేని ఆడపిల్లలు వాళ్ళ సంసారాన్ని చాలా చక్కగా సరిదిద్దుకుంటారండి. సపోజ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే వీళ్ళు బాగా హ్యాండిల్ చేస్తారు. చూడండి, ఎగురుతున్న చేపని ఎలాగైనా సరే చక్కగా పట్టుకొని ఎలాగైతే శుభ్రంగా కోసి మొక్కలు వండేస్తారో అలాగా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే లౌక్యం తెలిసిన ఆడపిల్ల సిచ్యువేషన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎంత చదువుకో, ఎంత పీజీలు చేయి, నువ్వు ఎన్ని జాబులు చేయి, ఎన్ని లక్షలు సంపాదించు, లౌక్యంగా కానీ మాట్లాడడం రాలేదు అంటే మాత్రం మన పర్సనల్ లైఫ్లో మనం స్ట్రాంగ్గా నిలబడడం అనేది చాలా చాలా కష్టమండి. మన వాళ్ళ ముందే మనం వెధవలం అవుతూ ఉంటాం. మన తప్పు ఉండదు, మనం ఏమో లౌక్యంగా మాట్లాడలేం. లొడలొడ వాగడం వస్తుంది తప్పితే లౌక్యంగా మాట్లాడడం రాదాయే. సో నేను అన్మ్యారీడ్ గర్ల్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, నేను చదువుకున్నాను, నేను దేన్నైనా హ్యాండిల్ చేస్తాననే స్ట్రాంగ్గా ఉండకుండా కొంచెం లౌక్యంగా మాట్లాడుకుని అప్పుడు మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వండి. లేదంటే ఈ లూప్లోని చచ్చిపోతామన్నమాట అసలుకని. అంటే ఇది లూప్ అనేసి ఎందుకు అన్నాను అంటే, లౌక్యంగా మాట్లాడకపోతే బయట ప్రొఫెషనల్ వర్క్‌ని అయితే ఫేస్ చేయగలమేమో గానీ, పర్సనల్ లైఫ్‌ని కానీ, రిలేషన్‌షిప్స్‌ని కానీ హ్యాండిల్ చేయాలి అన్నా, మనం చక్కగా ఒక వేలో వెళ్ళాలి అన్న లౌక్యం అనేది ఆడపిల్లలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం కోల్పోకుండా ఉండాలి అంటే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు ఈ 8 సంవత్సరాల్లో నాకు బాగా తెలిసొచ్చిన విషయం అనమాట అది. ఓకేనా అండి? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్‌మ్యారీడ్ గర్ల్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా? బై.